క్రిస్టియన్ లైఫ్. ఇది క్రైస్తవ జీవనానికి ఒక కరపుస్తకం, ఒక హ్యాండ్ బుక్. ఇది మనం అనుకుంటున్నాం ఇది సండేకి పరిమితం అనుకుంటున్నాం మనం. నో. ఎప్పుడైనా ఇంట్లో ప్రార్థన పెట్టుకున్నప్పుడు పరిమితం అనుకుంటున్నాం మనం. నో. అందుకనే ద్వితీయోపదేశకాండంలో చాలా స్పష్టంగా చెప్పాడు, మీరు కూర్చుండినప్పుడు, లేచినప్పుడు, మీరు నడుచున్నప్పుడు, మీరు పరుండినప్పుడు, భోజనపు బల్ల దగ్గర మీ పిల్లలతో ఈ వాక్యాన్ని గురించి మాట్లాడాలి అన్నాడు ఆయన. 24/7, 24 గంటలు 7 వారాలు మీరు ఈ వాక్యపు ధ్యాసలో బ్రతకాలి అని అన్నాడు. మీరు మీ గోడలపైన రాసుకోవాలి, గుమ్మాలపైన రాసుకోవాలి అని అన్నాడు. నుదుట బాసికములుగా పెట్టుకోవాలి అన్నాడు. బాసికం అంటే తెలుసా మీకు? ఈ అన్య పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇక్కడ కట్టుకుంటారు. పెళ్లి కొడుకు ఒకటి కడతాడు, ఒక చిన్నది. యూదులు కూడా బైబిల్ చదివేటప్పుడు వాళ్ళు ఒక చిన్న డబ్బా లాంటిది కట్టుకుంటారు. ఇక్కడ మీరు చూడండి, వాళ్ళు నిజంగానే బాసికం అంటే బాసికం కట్టుకోవాలనుకున్నారు. వాళ్ళు నుదుట బాసికముగా ఉండాలంటే కనుల ముందు వాక్యం పెట్టుకోవాలని అర్థం అన్నమాట. వాక్యాన్ని ఎదుట పెట్టుకొని దానికి అనుగుణంగా బ్రతకరా బాబు అని చెప్తున్నాడు అన్నమాట దేవుడు. అది నుదుట బాసికం అంటే. దిస్ ఈజ్ ది ఇంపార్టెన్స్ అండ్ ద యునీక్నెస్ అండ్ ద నెసెసిటీ అండ్ ద సఫిషియన్సీ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం యొక్క ప్రశస్తత ఇది, విశిష్టత ఇది, దేవుని వాక్యం యొక్క అవసరత ఇది, దేవుని వాక్యం యొక్క సమృద్ధి ఇది. దీన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈ వాక్యం మీ చేతికి తెలుగులో ఇవ్వడానికి కొన్ని జీవితాలు ఆహుతి అయిపోయాయి, పణంగా పెట్టవలసి వచ్చింది. కానీ చదవడానికి కూడా ఓపిక లేదు మనకి ఈ రోజున. ఎవరైతే దేవుని వాక్యాన్ని ప్రతిదినము చదవరో, అర్థం చేసుకోరో, అవలోకనం చేసుకోరో, జీర్ణించుకోరో, దాన్ని ఆచరణీయం చేసుకోరో, వారికి క్రైస్తవులుగా బ్రతకడానికి వీలుపడని పని. వాళ్ళకి ఉద్యోగం ఏనాటికి రాదు.